ఆంటీ. చల్ చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్. నేను చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ అండి. ఇండియాలో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ నన్నే పిలిపిస్తుంటారు. అందులో భాగంగా ఇప్పుడు కాశ్మీర్ వచ్చానండి. అసలు కాశ్మీర్ ఎంత అందంగా కనిపిస్తుందంటే దాని వల్ల కాదు, నేను ఫోటోలు తీయడం వల్ల. ఒక జంట నన్ను ఫోటోలు తీయడానికి బుక్ చేసుకున్నారు. వాళ్ళు ఇంకా రాలేదేంటో. హలో, ఎక్కడున్నానండి? తొందరగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. స్కిట్లు జనాలకు ఉపయోగపడతాం లేవు మాకు తెలియదు, కానీ వీడికి మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి. అరే నమస్కారం. మా కాబోయే ఆవిడ ఎలా ఉంది? కొబ్బరి ముక్కలా ఉందండి. మా జంట ఎలా ఉంది? కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఉందండి. నువ్వు ఫోటోలే బాగా తీయగలవా? మొన్న 4 గంటలకు అద్భుతంగా సినిమా రేంజ్ లో తీశాను. అంటే ఏంటి, ట్రాగన్ ట్రాయల్ వేసావా? లేదు, డైరెక్ట్ రైల్వే ట్రాక్ మీద పెట్టానండి. కానీ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోయారా? లేదు, పైకి వెళ్ళిపోయానండి. మధ్యలో రైలు వచ్చింది. మనం కూడా అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుందాం అండి. దేనికి? అంటే డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా. అంతకి తగ్గ బాగుందండి బాబు మీరు ఇద్దరు. ఈ కాశ్మీర్ లో ఇలా కళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంది? కాశ్మీర్ లో కాశ్మీర్ తిరుగుతున్నట్టుగా ఉందండి. ముందు కెమెరా తీ. పెద్ద పెట్టులో అంత చిన్నసార్లు తీసేయండిరా. ఇదేండి కెమెరా ఉంది కదా. ఒరే కెమెరా అంటే పెద్ద బాడీ ఉండాలి కదరా. ఉండాల్సిన బాడీ కాదండి, అసలు ఉండాలండి. మన పెళ్లికి మా ఫ్రెండ్స్ అందరిని పిలుస్తానే. ఎందుకండి? ఇంత అందరూ నా పిల్ల వద్ద అందరు తెలియాలి కదా. మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ అని పిలవక్కర్లేదండి. వీడిది పెద్ద చెప్పుకునే ఫేస్ కాదు. ఇగో ఎన్ని యాపిల్ తోటలే ఎటు పడతాడు ఎలాగో. ఎందుకండి? అంటే ఏది యాపిల్ ఏది నువ్వో తెలియక కొడుకుని తినేస్తారు. మీరు కూడా చెప్పకుండా ఎటు పట్టే అటు వెళ్ళకండి. దేనికి? ఎవరు టెర్రరిస్ట్ ఎవరు నాయో తెలియక కాల్చి పారేస్తారు. ఫోటోలు మా ఆవిడ పట్టుకుని వచ్చా అంటావేంట్రా? ఆవిడ ఎందుకు పిలుస్తండి? మా ఆవిడ పిలుస్తున్నాను. మీ ఆవిడ ఎందుకు వచ్చిందిరా? మాకు పెళ్లి అయ్యి 10 ఏళ్ళు అయిందండి. అప్పుడు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకోలేదు. పనిలో 10 ఫోటోలు తీసుకుంటాయి. ఏమండి, ఈ లొకేషన్ చాలా బాగుంది, 2 ఫోటోలు తీయండి. అండి లొకేషన్ చాలా బాగుందండి, ఒకసారి పట్టుకొని చెప్తాను. అండి విగ్గు కూడా ఒకసారి. అది ఒరిజినల్ రా. రండి ఫోటో తీయండి. దేం పోజ్ రా? టైటానిక్ అండి. అదేంటి నువ్వు వెనకాల ఉండి అది ముందు ఉండాలి కదా. అది ముందుకు వస్తే నేను కనబడినండి. నువ్వు పట్టుకోవాలి కదా అమ్మాయిని. నేను పట్టుకున్నా అనుకోండి, పొరపాటున మీద పడిపోతేనే మంచి లోపలికి వెళ్ళిపోతానండి. ఒరే మాకు తీయమంటే నువ్వు తీసుకుంటావంటరా? నేను మా ఆవిడతో టానిక్ పోజాడతాను. తాగి టానిక్ అలవాటు అయిపోయింది. టైటానిక్ పోజాడతాను. ఇప్పుడే కదండి మేము దిగాము, మళ్ళీ కాపీ కొట్టారు అనుకుంటారు. ఓ పని చేయను, నువ్వు వేరే తిప్పే నేను పట్టుకుంటాను ఇలాగా. మంచి క్లోజ్ ఎంత కావాలో మీరు అడిగేసి తిరగని చెప్తాను. తిరిగా ఒరే ఏం తెస్తున్నావురా? మీ ముఖం తీస్తున్నానండి. ఎవరి ముఖం సరిగ్గా చెప్పు. ఈ ముఖమేనండి. ఒరే ఇలా కాదురా, మా ఆవిడతో ఇలా దిగుతున్నట్టు భుజం మీద చెయ్యేస్తున్నట్టు రొమాంటిక్ గా కావాలి అంతే కదా. చెట్టు దగ్గరికి వెళ్ళండి, చెట్టుని పట్టుకోండి సార్. రొమాంటిక్ గానా? చెట్టుని అదోలా చూడండి, ముద్దెట్టుకోండి. ఒరే నా మూడు రావట్లేదురా. చీర కట్టమంటారా చెట్టుకి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒరే మా ఆవిడ దగ్గర ఉంది, ఇక్కడ పెట్టి తీయొచ్చు కదా. టెక్నాలజీ ఉపయోగించుకోండి సార్. 12 లక్షలు ఇచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు కదా, చెట్టు ప్లేస్ లో మీ ఆవిడని పెడతాను. ఏమండి, అక్కడ గొర్రెలు ఉన్నాయండి, కాశ్మీర్ గొర్రెలతో మనము ఫోటోలు దిగుదామండి. కుదరదమ్మా, ఈ కాశ్మీర్ గొర్రెలు అమలాపురం గొర్రెలు మధ్యలో చేస్తే అవి ఒప్పుకోవు. నన్ను గొర్రె అంటున్నావా? లేదు, మీద అమలాపురం అంటున్నాను. అలా చెప్పు. ఫోటో షూట్ చేయరా మాకు? ఏమండి ఫోటోలు ఇక్కడ కాదు కానీ మంచి లోయ దగ్గర దిగుదాం. లోయ దగ్గర దిగాల? మరి అక్కడ దిగుదాం. అలా పదండి. అమ్మో కొద్దిగా వెనక్కెళ్ళు, ఇంకొంచెం వెనక్కెళ్ళు. అరవకుండా కూడా ఫోటోలు తీయచ్చు కదరా. ఏండి
ఏంటంటే మేడం గారు ఫ్రేమ్ లో రాకుంటున్నారు? రే మా ఆవిడేదిరా ఫ్రేమ్ లో రాకుంటున్నారు మేడం గారు. ఒరే ఫ్రేమ్ ఎగ్జిట్ అయిపోయింది ఆల్రెడీ అది. ఫ్రేమ్ ఎగ్జిట్ అయిపోయిందా? ఆ. ఫ్రేమ్ లోకి వచ్చి చెప్పండి. ఫ్రేమ్ లోకి వచ్చి చెప్పండి. ఈ అబ్బా లోయలో పడిపోయింది. లోయలో పడిపోయిందా? ఆ. ఏమో ఏమో మేడం గారి పేరు ఏంటి ఒరే చెప్పండి. లోయలో పడిపోయేదానికి మేడం గారి పేరు ఎందుకు రా పిలిస్తే పలుకుతుంది కదా. ఇప్పటికి 96 మంది పడిపోయారు సార్. ఎవరి పేరు ఎలా తెలుస్తుంది మాకు? ఒరే ఏం చేసావురా? ఫోటోలు ఏం చేసావురా? ఏమంటే మొన్నే కదా లాస్ట్ మంత్ వచ్చి మీ ఇద్దరు ఫోటోలు దిగలేరు, మళ్ళీ ఎందుకు వచ్చారు? రే 2 నెలల క్రితం రా ప్రీ వెడ్డింగ్ షూట్ అని నీ దగ్గరకు వస్తే ఫోటోలు తీస్తానని చెప్పి ఆవిడ లోన్లో పడదొబ్బావు. అది దొరకలేదు కాదు కదా, కనీసం ఫోటో అయినా చూసుకుందాం అంటే ఏంట్రా ఈ ఫోటోలు? ఒరే వెనక నుంచి ఎవడైనా ఫోటోలు తీస్తాడరా? ఏంట్రా ఈ ఫోటో దాంది? ముందు నుంచి ఎవరినో ఫోటో తీస్తారండి, అందుకే వెనక నుంచి తీశానండి. దాని ఫోటోలు వదిలే. ఏంట్రా ఇవి? నా ఫోటోలు ఏంట్రా? ఇది చెవు అండి. నేనెక్కడ్రా? చెవు పక్కనే ఉంటారండి మీరు. ఇదేంట్రా? ముక్కు అండి. నేనెక్కడ్రా? ముక్కు వెనకాలే ఉంటారండి. ఇదేంట్రా దరిద్రంగా ఏదో ఇంటి పెట్ట దిష్టి బొమ్మ పెట్టినట్టు? ఈ ఫోటో మీకు పంపించానా? ఆ. మా ఇంటి ముందు పెట్టుకుందాం కాపీ అడిగించానండి నేను. రే నా ఫోటోలు కూడా ఎలా ఉంటాయా? ఏమండి ఏమైనా సరే మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలండి బాబు. దేనికి? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కంటే లోయలో దూకడం బెటర్ అండి ఆవిడ. ఆహా మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలే. ఏం సార్? నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను కదా. అయ్యో బాబు. సింధుజ గారు బిగినింగ్ నుంచి టిల్ ద ఎండ్ హిలేరియస్ గా అనిపించింది రాఘవ గారు. ఐ ఎంజాయ్ థరోలీ. సూపర్. మనో గారు రాఘవా నువ్వు ఆగవా. ఎక్స్ట్రానరీ కాంబినేషన్ చాలా అదే స్క్రీన్ ప్లే మెయిన్ ఎక్స్ట్రానరీ చేశారు. సూపర్. మిడిల్ క్లాస్ అంటే ఏంటి? పైసలు తక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు చూడు, వాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు. పైసలు తక్కువ ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు ఎక్కువ? రిచ్ పర్సన్ ఆ. పని తప్ప వేరే కోరిక ఉండదు. మిడిల్ క్లాస్ కోరికలు తప్ప అసలు పనిలే ఉండవే. ఇందాకటి నుంచి శ్రీదేవి గారిని అలా చూస్తున్నావు. ఆవిడ అందంగా ఉందా, నేను అందంగా ఉన్నానా? ఆవిడ అందంగా ఉంది. ఎవరు అందంగా ఉన్నారమ్మా? నువ్వే అందంగా ఉండవాలి. వదిలే. ఏంటి? హలో మేడం మీరే. ఇప్పుడు మీరు చెప్తేనే స్కిట్ కంటిన్యూ అవుతుంది. ఎవరు? ఎవరో ఒకరు మేడం. నేను అందంగా ఉన్నా. వదిలే. నేను అందంగా ఉన్నా. వదిలే. మామర్ది వీళ్ళ తమ్ముడు చేతులు లేవేంది మిషన్ లో పిండేస్తారు కదా. అవును. వీడి చెయ్యి వేసిండు ఫస్ట్. మరి ఈ చెయ్యి ఏమైంది? ఈ చెయ్యి తీసుకున్నా నీ చెయ్యి వేసిండు. రెండు ఆయే గంగలో. నా దగ్గర అనుష్క చీరలు, శ్రీదేవి గారి చీరలు, జూనియర్ శ్రీదేవి గారి చీరలు, లేడీ గెటప్ చీరలు కూడా మన దగ్గర ఉన్నాయమ్మా. పనికి మాల దగ్గర ఈ చీర మాత్రం కొనియా నీకు. నడిపోదాం. చీరలు ఎందుకు కొన్న అంటున్నారు? దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మీ ఆయన కంచిలో కామాక్షి, ధర్మవరపులో దీప, బెనారస్ లో బేబీ లింకులు ఉన్నప్పుడు ఈ తార్నాకల్లో ఉన్న తమ్మని నాకు ఎందుకు కొనిస్తాడమ్మా? నాకు ఈ ధర్మవరం దీప తెలిసి కానీ బెనారస్ బేబీ ఎవరు? బెనారస్ బేబీ ఎవరు? చూసమ్మా ఫోటో ఒక్కొక్క పేర్లు ఎలా బయటకు చెప్పేస్తున్నాడో. ఏంటి సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నాడు. వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నారంటే మీకు వాతావరణం గురించి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకు తెలియదు? మీరు వాతావరణం ఎలా చూస్తుంటారు సార్? ఏం లేదు ఇలా వచ్చి ఆకాశంలో చూసేయడం అంతే. ఆకాశంలో చూసేయడం అంతే. నేను అడిగేది అది కాదు. ఇప్పుడు వర్షం రేపు పడుతుంది, లేదు ఈ రోజు సాయంత్రం పడుతుంది అని చెప్తారు కదా. ఓ అదే. అది ఎలా చూస్తారు? ఇది పేపర్ లేస్తుంటారు పొద్దున్నే ఇవాళ వర్షం పడుతుంది పడదా ఇప్పుడు పడుతుంది చెప్తారు అంత చెప్పేస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి సార్, వాతావరణం అనుకరిస్తుంది చెప్తారని. పైలట్ కనుక్కుంటాను ఒక నిమిషం. హలో రాజమండ్రి అండి. అలా అండి చెప్పేస్తానండి. వాతావరణం బాగుందంట, నువ్వు వేసుకెళ్ళి ఫ్లైట్. Yep.